మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన మహారాజా మొన్న జూన్ 14న రిలీజ్ అయింది. ఇక నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. అంటే 6 రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 7 రోజులు మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఏరియా వైజ్ చూసుకుంటే ముందు తమిళనాడులో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి వారంలో. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 కోట్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు వస్తే కేరళ నుంచి 3.5 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ తమిళ వర్షన్కి గాను 10 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా ఈ సినిమా 7 రోజులు అంటే మొదటి వారం 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అంటే తమిళ వర్షన్కి 18 కోట్లకు, తెలుగు రాష్ట్రాలకు 3 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 21 కోట్లకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే 21 కోట్లకు గాను 26 కోట్లు వచ్చాయి. అంటే 5 కోట్ల లాభాలు వచ్చాయి ఈ సినిమాకు. 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం తెలుగులో సినిమాలు రిలీజ్ లేవు, తమిళ్లో లేవు, హిందీలో లేవు. సో ఈ సినిమానే ఆప్షను. సో ఈ 3 రోజుల్లో కలెక్షన్స్ కుమ్మేస్తుంది. ఇక సోమ, మంగళ, బుధ ఇంకో 3 రోజులు వర్కింగ్ డేలో లైట్గా కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే గురువారం కలికి వస్తే ఇక ఈ సినిమా కూడా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. సో అంతవరకు మరి సినిమా నాకు తెలిసి ఒక 75 కోట్ల వరకు వెళ్తుంది. 100 కోట్ల కొద్దిగా డౌటే కల్కి రావడం వల్ల. కల్కి లేకపోయింటే నెక్స్ట్ వీకెండ్కి ఏమైనా ఛాన్స్ ఉండేది. అయినా చూద్దాం, లాంగ్ రన్లో ఏమైనా 100 కోట్ల వైపు అట్లీస్ట్ తమిళ వరకన్నా వస్తుందేమో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారంలో మనకు తెలంగాణ నుంచి 4 కోట్లు వచ్చాయి గ్రాసు, రాయలసీమ నుంచి 1 కోటి చిల్లర వచ్చింది. ఇక మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కోట్లు వచ్చాయి. అలా 8 కోట్లు మనకు గ్రాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు వచ్చాయి. తెలుగుకి 3 కోట్ల కొన్నారు అంటే 1 కోటి లాభం తెలుగు వరకు, మిగతా 4 కోట్లు తమిళ లాభం, అలా 5 కోట్ల లాభాలు. అది మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయిన మొదటి వారంలో 54 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 26 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు. ఓకే, బాయ్.